నమస్తే, నేను డాక్టర్ పద్మ వీరపనేని. రక్తపోటు అంటే బీపీ. రక్తపోటు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ చాలామంది రక్తపోటు గురించి చాలా అపోహలు, భయాలు పెట్టుకుంటారు. ఇదేదో మనుషుల ప్రాణం తీసే జబ్బు అని. జాగ్రత్తలు డెఫినెట్గా పాటించాలి. అయితే అదంతా భయపడే జబ్బు కూడా కాదు. రక్తపోటు అనేది ఏ వయసులో అయినా రావచ్చు. సాధారణంగా చాలామందికి 55 వయసు దాటిన తర్వాత రక్తపోటు వస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో చాలా త్వరగా డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డాక్టర్స్ దగ్గర రావటం వల్ల కానివ్వండి, ఇది రిలేటివ్గా యంగర్ పీపుల్లో కూడా బయటపడుతుంది. సో బీపీ ఫస్ట్ డయాగ్నోస్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకే ఒక రీడింగ్ బట్టి బీపీ ఎప్పుడు డయాగ్నోస్ చేయకూడదండి. 3 డిఫరెంట్ డేస్ సేమ్ టైం, పొద్దున సాయంత్రం యావరేజ్ తీసుకొని బీపీ ఎంత ఉందనేది చూసుకొని దాన్ని బట్టి డిటర్మిన్ చేసుకోవాలి బీపీ ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజ జీవితంలో మనం ఎవరి మీదన్నా ఒకసారి గట్టిగా అరిచేస్తుంటాము, ఆందోళన పడుతూ ఉంటాము, ఏదన్నా యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఆ టైంలో మీరు బీపీ చూస్తే డెఫినెట్గా కొంచెం పెరిగి ఉంటుంది. సో దాన్ని బేసిస్గా మనం వాళ్ళకి బీపీ ఉందని చెప్పలేము. బీపీ అనేది నేను చెప్పినట్టుగా 3 డిఫరెంట్ డేస్ సేమ్ టైమ్స్లో పొద్దున సాయంత్రం బీపీ చెక్ చేసుకొని యావరేజ్ తీసుకుంటాం, ఎన్ని వాల్యూస్ హైగా ఉన్నాయనేది. అట్లా బీపీ డయాగ్నోస్ చేస్తాం. ఒకసారి బీపీ డయాగ్నోస్ చేసిన తర్వాత అది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా అనే దాన్ని బట్టి మందు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలా కాదా అనేది చూసుకుంటాం. ఒక్కో సందర్భంలో ఏమవుతుంది, 3 రోజులు చెక్ చేసినా కూడా యావరేజ్ మనకి ఒక ఐడియా రాదు, ఉందా లేదా అనేది ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని ప్రొలాంగ్డ్ వాచ్లో పెడతాం. అంబులేటరీ మానిటరింగ్ అని ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళని ఒక 1 డే ఆర్ 2 డేస్ ఆర్ 3 డేస్ మనకి ఎన్ని రోజులు కంఫర్టబుల్ అన్ని రోజులు వాళ్ళ బీపీ మానిటర్ చేస్తాం. అంటే త్రూ అవుట్ ద డే మానిటర్ చేస్తే రోజు మొత్తం మీద వాళ్ళ బీపీ ఎంత ఉందనేది అలాంగ్ విత్ ద హార్ట్ రేట్ మనకి రీడింగ్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని బట్టి మనకి ఎంత హై వెళ్తోంది, ఎంత లో వెళ్తోంది అనేది చూస్తాం. సో బీపీ అనేది ఎప్పుడు కూడా స్టడీగా ఒకే దీంట్లో ఉండదు. ఈవెన్ మీరు మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా అది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. మనం మెడిసిన్ ఇచ్చేది ఏంటంటే ఒక టాలరబుల్ లెవెల్లో ఉంచడానికి, దాన్ని నార్మల్ టాలరబుల్ లెవెల్లో ఉంచడానికి. అంతేకాని అది ఒకే వాల్యూ మీద అట్లా ఉండదు. అది చాలామందికి ఉండే అపోహ. ఒకటి ఏంటంటే ఎనీథింగ్ మోర్ దెన్ 140 సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఆర్ ఎనీథింగ్ మోర్ దెన్ 90 డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది మనం బీపీ కింద అనుకుంటాం. కానీ ఇది రిలేటివ్గా అంటే ఇది కామన్ అండర్స్టాండింగ్. కానీ కొంతమందిలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బీపీ 100/60 ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి 120/80 అయిందనుకోండి, అది వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కింద మేము అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ నార్మల్ ఏంటి అనేది చూసి వాళ్ళ నార్మల్ నుంచి ఎంత డివియేట్ అవుతున్నారో దాన్ని బట్టి బీపీ డయాగ్నోస్ చేస్తాం. బట్ అది యూ హ్యావ్ టు లెట్ యువర్ డాక్టర్స్ డిటర్మిన్ దట్. మీరు మామూలుగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ నార్మల్ ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో బీపీ కనుక పెరిగిందనిపిస్తే మీ యావరేజ్ ఎంత అని చెప్తే మీ డాక్టర్ ఇంకా కరెక్ట్గా చెప్పగలుగుతారు మీకు బీపీ ఉందా లేదా అనేది. అది చాలా ఇంపార్టెంట్. 2, బీపీ వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా అందరికీ మందు రైట్ అవే పెట్టకపోవచ్చు. చాలా మైల్డ్గా స్లైట్గా ఉందనుకోండి, వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఉప్పు తగ్గించుకోమని, కొంచెం ఎక్సర్సైజ్ చేయమని, ఇట్లా కొన్ని చేసి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా స్క్రీన్ చేసి వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళీ ఒక 6 వీక్స్ తర్వాత మళ్ళీ వాళ్ళని మానిటర్ చేసి మళ్ళీ బీపీ ఎట్లా ఉందో చూసి బీపీ తగ్గితే పర్వాలేదు, అప్పటికి కూడా ఇంక ఎలివేటెడ్ ఉంటే అప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. అలాగే మెడిసిన్ ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ బట్టి చూస్ చేసుకునే మెడిసిన్ కూడా మారుతుంది. బీపీ ఎవరికి కొత్తగా డయాగ్నోస్ చేసినా వాళ్ళకి కంపల్సరీగా మేము వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ ఏంటి, అలాగే వాళ్ళ ఈసీజీ ఎట్లా ఉంది, 2D ఎకో ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా కార్డియాక్ సిమ్టమ్స్ ఉన్నాయా, కార్డియాక్ హిస్టరీ ఉందా ఫ్యామిలీలో, ఇవన్నీ ఒక అవగాహన పెంపొందించుకోవాలి డాక్టర్స్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీరు రెడీగా ఉండాలి. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా. మీ ఆహారపు అలవాట్లు అంటే ఉప్పు కారాలు ఎక్కువ తింటారా మీరు, మీ బేస్ లైన్, మీ వ్యవహార శైలి అంటే మీరు యాంగ్షియస్ పర్సనా, మీరు చాలా అంటే తీవ్రంగా ఉద్రేకపడే స్వభావం ఉందా, ఇలాంటివన్నీ కూడా మీ డాక్టర్స్ చెక్ చేసుకుంటారు మీతో. ఇది మెయిన్గా హౌ యూ ఎంక్వైర్ అబౌట్ ఇట్. అట్లాగే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో చాలా యంగ్ ఏజ్లో కనుక వచ్చినప్పుడు సెకండరీ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ కూడా రూల్ అవుట్ చేయాలి. అంటే వేరే ఇంకొక రీజన్ వల్ల బీపీ పెరుగుతుంది కొంతమందిలో, వాటి వర్కప్ కూడా చేస్తారు మీ డాక్టర్స్. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఆల్. అండ్ ఒకసారి బీపీ డయాగ్నోస్ అయిన తర్వాత నేను ముందే చెప్పాను, కొంతమంది చాలా మైల్డ్గా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి పూర్తిగా నార్మలైజ్ అయిపోతే వాళ్ళకి అసలు మెడిసిన్ అవసరం పడకపోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే చాలు,
వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవ్వకుండా ఈ ఉన్న ప్రాబ్లం మళ్ళీ రాకుండా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా కొంతమంది మెడిసిన్ పెట్టిన తర్వాత ఫ్రీక్వెంట్గా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే లో అవుతున్నారా, సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయి, ఇలాంటివి కూడా చూసుకోవాలి. అట్లా కళ్ళు తిరిగినప్పుడు ఎప్పుడు బాగా లో అయినప్పుడు మీకు కళ్ళు తిరుగుతాయి, బాగా హై వెళ్ళినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి. సో అందుకని ఒకసారి బీపీ చెక్ చేసుకుంటే మంచిది. అలాగే మీకు మందులు మార్చినప్పుడల్లా ఒక 2-3 రోజులు నేను ఇందాక చెప్పినట్టుగా పొద్దున సాయంత్రం చెక్ చేసుకుంటే మీరు యావరేజ్ ఎంత ఉన్నారనే తెలుస్తుంది. ఒకవేళ నైట్ టైం ఎక్కువ వెళ్తున్నారంటే నైట్ టైం డోస్ తగ్గించడం, అలాగే డే టైం కనుక ఎక్కువ డౌన్ అవుతుంది అంటే కనుక మళ్ళీ డే టైం తగ్గించడం, ఇలా కొంచెం ఫర్దర్ ఫైన్ ట్యూనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, మా డాక్టర్ గారు నన్ను మెడిసిన్ మీద స్టార్ట్ చేసిన తర్వాత అది ఎప్పటికైనా నేను అసలు స్టాప్ చేయగలనా? ఈ క్వశ్చన్ అనేది ఎట్లా ఇది ఉంటుందంటే, మీ ఓవరాల్ కంట్రోల్ బట్టి ఉంటుంది. మీ బీపీ ఆన్ మెడిసిన్ బాగా నీట్గా కంట్రోల్ అయ్యి ఆ తర్వాత మేము డోసెస్ తగ్గించగలిగి ఆల్మోస్ట్ డోసెస్ టోటల్గా తీయగలిగే స్టేట్కి వస్తామా లేదా అనే దాన్ని బట్టి తీయగలుగుతారా లేదా అనేది ఫస్ట్ ఇష్యూ ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా డాక్టర్స్కి తెలియకుండా మటుకు మందు మీరు స్టాప్ చేయొద్దు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటారు, వాళ్ళు ఒక 2 నెలకో సరిపడా మందులు రాస్తారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళరు డాక్టర్ దగ్గరికి, అక్కడ స్లిప్అప్ అయిపోతుంది. వాళ్ళ మెడిసిన్ ఆపేస్తారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి తీవ్రమైన తలనొప్పి రావడము, తలలో బ్లీడ్ అవ్వడము, ఒక పక్షవాతము, ఒక హార్ట్ అటాకో ఇలా ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు చూస్తే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ చాలా హైగా ఉంటుంది. ఏంటి అంటే, మాకు మా డాక్టర్ చెప్పలేదు మెడిసిన్ వాడమని కంటిన్యూస్గా అంటారు. మీ డాక్టర్ మీకు స్పెసిఫిక్గా చెప్పకపోయినా మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అన్ని రోజులు వాడి మిమ్మల్ని రమ్మంటమే వాళ్ళు చెప్పే అడ్వైజ్ మీకు. మీరు అప్పుడు ఆ టైం ఫ్రేమ్లో మీరు వెళ్ళుంటే మిమ్మల్ని వాడమనే చెప్తారు, వాళ్ళు ఆపమని చెప్పరు. సో అందువల్ల మీరు మందు ఎప్పుడు కూడా మీ డాక్టర్స్కి తెలియకుండా వాడకండి. ఇంకా బీపీ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామంది ఏమంటారు, మాకు బీపీ పెరిగినప్పుడు మాకు తెలుస్తుంది, మాకు తలనొప్పి వస్తుంది, తల తిరుగుతుంది అంటారు. కొంతమందికి తెలియచ్చేమో కానీ అందరికీ అన్ని వేళ తెలియకపోవచ్చు. కొంతమందికి చాలా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంటిల్ సమ్ రియలీ సెంటినల్ ఈవెంట్ ఒకటి అయ్యేంత వరకు వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు దాని గురించి. ఇప్పుడు చాలామంది తలలో బ్లీడ్ అయ్యేంతమంది వాళ్ళు నార్మల్గానే ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికి తలనొప్పి రావచ్చు, కానీ అందరికీ వస్తుందని ఏమి ఉండదు. సో అందువల్ల నాకు తెలుస్తుంది అనే ఒక భావనలో మటుకు ఉండకండి. మీరు చెక్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. అందుకని యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మీకు తెలుస్తుంది అని. మీకు బీపీ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందంటే, మీకు తలనొప్పులు, తలలో బ్లీడ్స్, పక్షవాతాలు ఇవే కాకుండా కనుచూపు దెబ్బతింటము, రెటీనాలో వీటిలో బ్లీడ్స్ రావడము, అట్లాగే చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, గుండె వాపు అంటే కార్డియోమైపతి అంటాం, ఇలాంటి కండిషన్స్, అట్లాగే బ్లడ్ వెజల్స్ ఎక్కడెక్కడైతే బాడీలో ఉన్నా అక్కడక్కడల్లా కూడా మీకు దానివల్ల ప్రాబ్లం రావడం వల్ల కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయి. అంటే దెర్ ఈజ్ నో ఆర్గన్ ఇన్ ద బాడీ విచ్ విల్ బి స్పేర్డ్ ఒకవేళ మీ బీపీ కంట్రోల్లో లేకపోతే. కిడ్నీస్ మీద వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలామంది డయాలసిస్ పేషెంట్స్ చెప్తూనే ఉంటారు వాళ్ళ బీపీ కంట్రోల్ లేక డయాలసిస్ మీదకి రావాల్సి వచ్చిందని. సో అందువల్ల నాట్ జస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ లైక్ హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్, ఐజ్ ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ చాలా ఉంటాయి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో. సో అందువల్ల మెడిసిన్ మానటం అనేది ఎప్పుడు చేయకూడదు. మానిటరింగ్ చాలా ఈజీ. మానిటరింగ్ మీరు ఇంట్లో అది నేర్చుకోవడం చాలా ఈజీ. మీరు మీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్ళి మీ డాక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్కి అక్కడున్న నర్స్ దగ్గర డాక్టర్ దగ్గర బీపీ ఎలా చూసుకోవాలో ఇంట్లో నేర్పించుకోవచ్చు. ఒక్క నిమిషంలో నేర్చుకోగలుగుతారు ఎవరైనా. లేదు ఇటీవల కాలంలో మీకు యూట్యూబ్లో కానీ వాటిల్లో కూడా బీపీ ఎలా చెక్ చేసుకోవాలని దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీరు అవన్నీ చూసి కూడా నేర్చుకోవచ్చు. అది నేర్చుకుంటే ఏంటంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో నీట్గా చెక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ బీపీ పరికరాలు కూడా దొరుకుతున్నాయి. అవి రెగ్యులర్ బీపీ థర్మోమీటర్ రెగ్యులర్ బీపీ ఆపరేటర్స్ కన్నా కూడా కొంచెం యాక్యురసీ తక్కువగా ఉంటాయి. ఒక 10-20 ఎక్కువగా తక్కువగా చూపిస్తుంది. బట్ అసలు ఏమీ చేయలేనప్పుడు అది మీకు రిలేటివ్లీ ఏదో ఒకటి చెక్ చేసుకొని ఒక అందాజన్న మీకు ఐడియా వస్తుంది. యావరేజ్ ఒక అప్రాక్సిమేట్ నెంబర్ చెప్పగలుగుతారు మీ డాక్టర్కి. సో ప్రతి ఇంటికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక థర్మోమీటర్, ఇటీవల కాలంలో పల్స్ ఆక్సిమీటర్, ఇది బీపీ మెషిన్ అండ్ గ్లూకోజ్ చెక్ చేసుకునే మెషిన్, ఇవి కంపల్సరీగా ప్రతి ఇంట్లో పెట్టుకుంటే చాలా వరకు మీరు మీ పరిస్థితి ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అంటే మీ టెంపరేచర్ ఎలా ఉంది, మీ బీపీ ఎలా ఉంది, మీ పల్స్ రేట్ ఎలా ఉంది, మీ గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉంది అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్. అది మీరు మీ డాక్టర్కి రైట్ అవే ఇవ్వగలుగుతారు. అది ఇవ్వటం వల్ల డెసిషన్ మేకింగ్ అనేది మీ డాక్టర్కి చాలా ఈజీగా ఉంటుంది.
మీరు ఒక కంప్లైంట్తో మీ డాక్టర్కి కాల్ చేసినప్పుడు నా పరిస్థితి ఇది, నాకు ఇలా ఉన్నాయి ఇవి అంటే కనుక దాని బేసిస్గా మీకు చెప్తారు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ బ్లడ్ ప్రెషర్. ఇంకొకటి ఏంటంటే డయట్. చాలామంది డయట్ ఎలా తీసుకోవాలి బీపీ ఉంటే అంటుంటారు. ఒకటి ఏంటంటే ఉప్పు కారం చాలా తగ్గించాలి. ఉప్పు తగ్గించమంటే అర్థం మొత్తం శాంతం తీసేయమని కాదు. శాంతం తీసేస్తే దాని తాలూకు దుష్ఫలితాలు వేరేగా ఉంటాయి. మీరు బీపీ తగ్గించడం అంటే జస్ట్ మీరు మామూలుగా తినే సాల్ట్ కన్నా కొంచెం తగ్గించుకోండి. అలాగే రోజు వాకింగ్, ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా మీ రోజువారీ సమయాల్లో కనీసం ఒక అరగంట టైం తీసుకొని వాకింగ్ చేయండి. కనీసం వారానికి 3 సార్లు అయినా టైం తీసుకోండి. వారానికి 3 సార్లు చేసేవాళ్ళు కనీసం 45 మినిట్స్ చేయండి. రోజు చేసేవాళ్ళు కనీసం హాఫ్ అన్ అవర్ చేయండి. దీనివల్ల మీకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా రావు. అంటే వేరే కొలెస్ట్రాల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. బీపీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. దీనివల్ల గుండెకి వ్యాయామం అవుతుంది. మెయిన్ దీని ఎఫెక్ట్ ఏంటంటే గుండెని టోన్ చేసి మీకు దాని ఎక్సర్సైజ్ టాలరెన్స్ని పెంచుతుంది. మీరు చాలాసార్లు వింటూ ఉంటారు, ఎప్పుడు నడవని వాళ్ళు ఒక్కసారి కొండ మెట్లు ఎక్కటము, తిరుపతి కొండ ఎక్కుతున్నప్పుడు వాళ్ళకి ఆయాసం వచ్చేసి చెస్ట్ పెయిన్ వచ్చేసి సడన్గా కొలాప్స్ అవటం అనేది. అది ఎందుకు అవుతుందంటే వాళ్ళ గుండెకి ఆ శ్రమ అలవాటు లేకపోవటం వల్ల. సో రోజువారీ మీరు కొంచెం వాకింగ్ అవి చేస్తుంటే ఏంటంటే గుండెకి ఒక శ్రమ, ఒక స్ట్రెయిన్ అనేది అలవాటు అవుతుంది. సో సడన్గా మీరు ఎప్పుడైనా మెట్లు ఎక్కినా, ఎక్కడైనా ఫిజికల్గా స్ట్రెయిన్ అయినా కూడా మీ బాడీ తట్టుకోగలుగుతుంది. దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ ఎక్సర్సైజ్ టాలరెన్స్ని మీరు గుండెకి అలవాటు చేయాలి. బీపీ ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వాకింగ్ అనేది. మందులు రెగ్యులర్గా వేళ పట్టున ఒకే టైంకి వేసుకోండి. ఎలా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అలా వేసుకోండి. అట్లాగే మీకు బీపీ పెరిగినట్టుగా అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ చెప్పి ఆ మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవటం. అలాగే బీపీ తగ్గినట్టు అనిపిస్తే ఇమీడియట్గా ఆ మెడిసిన్ని తగ్గించుకోవటం. అలాగే కొన్ని మందులు బీపీ మందుల్లో ఉన్నప్పుడు కొన్ని మానిటర్ చేయవలసి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెల్మా లాంటి మందులు వాడుతున్నారనుకోండి, పొటాషియం లెవెల్, క్రియాటినిన్ అవి కొన్ని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. సో మీ డాక్టర్ ఎలా అడ్వైస్ చేస్తే అలాగా మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. చాలామంది హై బీపీ, లో బీపీ అంటే ఏంటి అంటారు. హై బీపీ మనం ఇందాకే అనుకున్నాం, అధిక రక్తపోటుని బీపీ అంటాం. తక్కువగా ఉన్న రక్తపోటు అంటే నంబర్స్ వైజ్గా తక్కువ ఉంటే దాన్ని లో బీపీ అంటాం. లో బీపీ అనేది మహిళల్లో ఎక్కువగా చూస్తాం. 80/60 అట్లా ఉండేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. మామూలుగా ఏంటంటే ఏ బీపీకైనా కూడా మీకు తల తిరుగుతున్నట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే మీ పై నంబర్ 100 ఉన్నా కూడా, 90 ఉన్నా, 80 ఉన్నా అది లో బీపీ అని అంటాం. బట్ మీ బేస్ లైన్ బీపీ ఎంత అనేది ఇంపార్టెంట్ వెన్ వీఆర్ ఇంటర్ప్రెటింగ్. ఏది లో బీపీ అనేది మేము డిటర్మిన్ చేస్తున్నప్పుడు మీ నార్మల్ బీపీ ఎంత అని. ఇప్పుడు సపోజ్ ఒక మహిళ నార్మల్ సాధారణ బీపీ 90/60 అనుకోండి. ఆ 90/60 దగ్గర ఆమె మామూలుగా ఫంక్షన్ అవుతున్నారు, కళ్ళు తిరగట్లేదు, నీరసం లేదు, ఏమీ లేదు, చెమటలు పట్టట్లేదు అంటే విల్ నాట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. అది చాలామంది మహిళల్లో ఉంటుంది. కానీ అదే బీపీ గనక ఆమె తగ్గిపోయి అంటే 80/60 అట్లా కిందకి వచ్చేసి, లేదు అదే బీపీలో ఆమెకి కళ్ళు తిరగటం, చెమటలు పట్టటము, చీకట్లు కమ్మటం లాగా అట్లా అనిపించింది అనుకోండి, అది డెఫినెట్గా లో బీపీ కింద ట్రీట్ చేస్తాం. లో బీపీకి హాస్పిటల్లో ఐవీ మందులు కొన్ని ఉంటాయి ఎక్స్ట్రీమ్ కేసెస్లో పెట్టడానికి, ఐసీయూ సెటప్స్లో. బట్ మామూలుగా ఇంటి వద్ద మీరు తీసుకోగలిగిన జాగ్రత్త ఏంటి అంటే, మీరేమైనా బీపీ మెడిసిన్ వాడుతుంటే ఫస్ట్ అది వాడకండి. ఫస్ట్ హై బీపీకి ఏదైనా మీరు వాడుతున్నారనుకోండి, అది ఫస్ట్ హోల్డ్ చేయండి. 2 బాగా వాటర్ తాగటము, లేకపోతే మీకు అవైలబిలిటీలో నిమ్మకాయ ఉప్పు కలుపుకున్న నీళ్లు కానీ అలా తాగటము, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటే అవి తాగటము. అలాగే మంచం మీద మీరు ఫ్లాట్గా పడుకొని కాళ్ళు కొంచెం ఎత్తుగా దిండు మీద పెట్టుకోవటం, ఒక దిండు కానీ 2 దిండ్లు కానీ పెట్టుకొని పడుకోవటం. ఇది కొంచెం దీనివల్ల ఏంటంటే స్టెబిలైజ్ అవుతుంది. కొంచెం బాడీలో ముఖ్యమైన ఆర్గన్స్కి బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ఫ్లో స్మూత్గా ఉండేట్టుగా అది చూసుకోవాలి. కళ్ళు తిరిగేంత వరకు కొంచెం అంటే మీ చలనం ఏదైతే దాన్ని కొంచెం కంట్రోల్డ్గా ఉంచుకోవడం, పడుకొని ఉండటం. కొంచెం బెటర్ అయిన తర్వాత మళ్ళీ లేచి ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని ఎలా ఉన్నారో ఇది అవ్వటం. కొంచెం ఫుడ్ తినటం, కొంతమందికి తినకపోయినా కూడా వాళ్ళకి లో అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం ఫుడ్ తినమని కూడా చెప్తాం వాళ్ళకి, కొంచెం తేలికపాటి ఫుడ్. సో దిస్ ఇస్ లో బీపీ. ఇదే హాస్పిటల్లో ఒక్కొక్కసారి కార్డియాక్ రీజన్స్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ రీజన్స్ కానీ, ఏ రీజన్స్ వల్ల కానీ చాలా క్రిటికలీ లో బీపీకి వెళ్ళింది అనుకోండి, ఐసీయూలో వేసోప్రెసర్స్ అని ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్గా బీపీని పెంచుతారు.
అవి ఒక 3 క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, అవి పెడతాం కొంతమందికి. బట్ అది దట్స్ ఓన్లీ ఇన్ ఐసీయూ సెటప్లో పెడతాం. అది ఆ మెడిసిన్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా మానిటరింగ్లో ఉండాలి. వాళ్ళ హార్ట్ రేటు, యూరిన్ అవుట్పుట్, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ మానిటర్ చేస్తారు క్లోజ్గా. దాట్స్ ఓన్లీ ఇన్ పీపుల్ హు ఆర్ ఇన్ షాక్, కార్డియాక్ షాక్ కానీ, సెప్టిక్ షాక్ కానీ, ఏదైనా షాక్లో ఉండి వాళ్ళకి బర్న్స్ పేషెంట్స్లో కానీ ఇలా బ్లడ్ ప్రెషర్ పడిన సందర్భాల్లో అది పెడతాం. బై అండ్ లార్జ్ కొంచెం మైల్డ్ డ్రాప్ ఉంటే కనుక యూజువల్లీ కొంచెం ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేసి పంపించేస్తూ ఉంటారు. స్పెసిఫిక్గా ఒక మందు ట్యాబ్లెట్ అంటూ మటుకు బీపీ పెంచడానికి లేదు.